ఈ విధంగా తన నోటికొచ్చినట్టు పరుషంగా మాట్లాడింది ఆ శూర్పణఖ. అటువంటి శూర్పణఖని చూశాడు ఈ రావణాసురుడు. మహాకోపం తెచ్చుకున్నాడు. ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు, శూర్పణఖ ఎవడు వాడు? ఎవడా రాముడు? వాడు ఎటువంటి వీర్యవంతుడు, ఎటువంటి పరాక్రమవంతుడు? వాడి యొక్క ఆకారం ఎట్లా ఉంటుంది? మానవుడు ఎవడు ప్రవేశించడానికి వీలు లేనటువంటి ఈ దండకారణ్యానికి వాడు ఎలా వచ్చాడు? ఎందుకు వచ్చాడు అసలు? వాడు ఇక్కడికి రావటానికి గల కారణము అనేది ఏమిటి? వాడు ఈ జనస్థానంలో ఉన్నటువంటి రాక్షస యోధులందరినీ కూడా సంహరించాడు అని చెబుతూ ఉన్నవాడు ఎట్లా చంపాడు? ఖరుడు, దూషణుడు, త్రిశరుడు వీళ్ళ సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు. ఎటువంటి వాళ్లనైనా సరే అతి తేలికగా యుద్ధంలో జయించి వేస్తారు. అటువంటి వాళ్ళని వాడు ఎలా చంపాడు? వాడి యొక్క ఆయుధం ఏమిటి అసలు? ఏ రకమైనటువంటి ఆయుధాన్ని తీసుకుని వీళ్లతో యుద్ధం చేశాడు? ఇవన్నీ కూడా నాకు సవిస్తరంగా వివరించవలసింది. ఆ శ్రీరామచంద్రుని గురించినటువంటి విషయాలన్నీ కూడా నాకు పూర్తిగా చెప్పవలసింది అని చెప్పేసి ఇప్పుడు ఈ రావణాసురుడు తన చెల్లెలైనటువంటి ఈ శూర్పణఖని అడిగాడు. శూర్పణఖ చెబుతూ ఉన్నది చూడండి. ఆ రాముడు ఎలా ఉంటాడో రాముడిని వర్ణిస్తూ ఉన్నది ఈ శూర్పణఖ. ఇక్కడ వాల్మీకి చెబుతూ ఉన్నాడు చూడండి. దీర్ఘబాహు విశాలాక్ష. ఆ రాముడు పొడవైనటువంటి చేతులు కలిగినటువంటి వాడు, విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాడు. దీర్ఘబాహుర్విశాలాక్ష చీర కృష్ణాజినాంబర కందర్ప సమరూపస్య రామో దశరథాత్మజ. ఈ రాముడు దశరథుడి యొక్క కుమారుడు. అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు దశరథ మహారాజు. ఆయన యొక్క కుమారుడే ఈ రాముడు. ఇతడు ఎలాంటివాడు అంటే దీర్ఘబాహు, ఆజానుబాహుడు, విశాలాక్ష విశాలమైనటువంటి కనులు కలిగినటువంటి వాడు, చీర కృష్ణాజినాంబర నార చీరలను ధరించినటువంటి వాడు, జింక చర్మాన్ని ధరించినటువంటి వాడు, కందర్ప సమరూపస్య సాక్షాత్తు మన్మధుడి కన్నా కూడా అందంగా ఉన్నటువంటి వాడు అని చెబుతూ ఉన్నది. చూడండి, రాముడి గురించి చెప్పేటప్పుడు మనం అన్నాం పుంసామోహన రూపాయ అన్నాం. అంటే పురుషులను కూడా మోహింపజేసేటటువంటి రూపం కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు అని చెప్పాం మనం. శూర్పణఖ మాటలోనే చూడండి, కందర్ప సమరూపస్య రామో దశరథాత్మజ. మన్మధుడితో సమానమైనటువంటి అందం కలిగినటువంటి వాడు అతడు శ్రీరామచంద్రుడు, దశరథుడి యొక్క కుమారుడు అని చెబుతోంది. ఆవిడ ఇంకా చెబుతూ ఉన్నది రాముడి గురించి. శక్రచాప నిభం చాపం వికృష్య కనకాంగదం. అతడు బంగారు పట్టీలు కలిగి, శక్రచాపం అంటే ఇంద్రుడి యొక్క ధనస్సు, ఇంద్రధనస్సుని వంటి ధనస్సుని ఆకర్ణాంతము లాగి అలా బాణాలు వదులుతూ ఉన్నాడు. దీప్తాన్ క్షిపతి నారాచాన్ సర్పానివ మహావిషాన్. అలా వదిలిపెట్టినటువంటి ఈ బాణాలన్నీ కూడా భయంకరమైనటువంటి విషాన్ని కలిగినటువంటి సర్పాలు ఎలా అయితే ఉన్నాయో, ఏ రకంగా అయితే ఉంటాయో అటువంటి భయంకరమైనటువంటి సర్పాల లాంటి బాణాలు వదులుతూ ఉన్నాడు. మహావిషం కలిగినటువంటి సర్పాలు ఏ రకంగా బుసలు కొడుతూ వస్తాయో అటువంటి భయంకరమైనటువంటి బాణాలు వదులుతూ ఉన్నాడు. ఈ మాటలు చెబుతూ ఉన్నది ఎవరో కాదు, సాక్షాత్తు శూర్పణఖ.
రావణాసురుడి యొక్క చెల్లెలు రావణుని గురించి చెబుతూ ఉన్నటువంటి మాటలు ఇవి. అసలు ఇక్కడ శూర్పణఖ అని అన్నాం కదా, ఈ శూర్పణఖ అంటే ఏమిటి? మామూలుగా శూర్పణఖ అంటే రావణాసురుడి యొక్క చెల్లెలు అనేటటువంటి విషయాలు మనకు తెలుసు. కానీ శూర్పణఖ అని అన్నట్లయితే ఈ మాటకి అర్థం ఏమిటి అంటే, యజ్ఞయాగాదులు జరుగుతూ ఉన్నప్పుడు కుండలతో రక్తాన్ని కుమ్మరించేటటువంటిది, యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా నాశనం చేసేది అని ఉత్పత్తి అర్థం. శూర్పణఖ అనేటటువంటి మాటకి అర్థం ఏమిటి అంటే, యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూ ఉండగా కుండల కొద్దీ రక్తాన్ని మాంసాన్ని ఆ యజ్ఞకుండాలలో కుమ్మరించి ఆ క్రతువులన్నీ కూడా నాశనం చేసేది, ఇది దాని అర్థం. అటువంటి ప్రఖ్యాతి కలిగినటువంటిది శూర్పణఖ. ఇంకా శూర్పణఖ అంటే ఇంకో అర్థం కూడా ఉంది. శూర్పాకారాన్ని నకాని యస్యాస అంటే చేటల వంటి గోళ్లు కలిగినటువంటిది, పెద్ద పెద్ద గోళ్లున్నాయి ఈవిడికి, అందుకని ఈవిడ్ని శూర్పణఖ అని అన్నారు. ఆవిడ ఇప్పుడు ఈ శ్రీరామచంద్రుడిని వర్ణిస్తూ ఉన్నది, ఆయన యొక్క వివరాలని తన అన్నగారైనటువంటి రావణాసురుడికి చెబుతూ ఉన్నది. ఇప్పుడు ఇంద్రధనస్సు వంటి తన యొక్క ధనస్సును ఎక్కుపెట్టి కాల నాగుల వంటి బాణాలు వదిలిపెడతాడు అని చెప్పింది. అలా చెప్పి ఇంకా అంటూ ఉన్నది, నాదదానం శరాన్ ఘోరాన్ నముంచంతం సలీం ఖాన్. మహాపరాక్రమశాలి అయినటువంటి ఆ శ్రీరామచంద్రుడు ఆ యుద్ధరంగంలో తన యొక్క అమ్ముల పొదిలో నుంచి భయంకరమైనటువంటి ఈ బాణాలు ఎప్పుడు తీస్తాడో, ఎప్పుడు వేస్తాడో, అసలు ఎలా బాణాలు తొడుగుతున్నాడో కూడా నాకు అర్థం కావటం లేదు అని చెప్పింది. చూడండి, బాణం ఎప్పుడు అమ్ముల పొదిలో నుంచి తీస్తున్నాడో, ఎప్పుడు అసలు సంధిస్తున్నాడో, ఎప్పుడు బాణాన్ని వదిలిపెడుతూ ఉన్నాడో కూడా నాకు అర్థం కావటం లేదు. నకాముఖం వికర్షంతం రామం పశ్యామి సంయుగే అంటూ ఉన్నది ఇక్కడ. అసలు కన్ను మూసి కన్ను తెరిచేయటంత లోపల ఆ బాణాలన్నీ కూడా వదిలేస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు. చూసేటటువంటి వాళ్ళకి ఏ రకంగానూ ఏమీ తెలియటం లేదు. అసలు ఆ బాణాలన్నీ కూడా శర పరంపర అట్లా వచ్చి పడుతూ ఉన్నాయంతే. అది ఒక జడి వాన వచ్చినట్టుగా వచ్చి పడుతూ ఉన్నాయి తప్పించి బాణం ఎప్పుడు సంధించి వదులుతున్నాడో కూడా తెలియటం లేదు. యాంత్రికంగా ఈ బాణాలన్నీ కూడా వచ్చేస్తున్నాయి అని చెబుతూ ఉన్నది. అంతేకాదు, హన్యమానతు తస్సైన్యం పశ్యామి శరవృష్టిభిః ఇంద్రేణేవోత్తమం సస్యం అహతం స్వస్మవృష్టిభిః. అలా ఆ బాణాలు వేసి ఇంద్రుడు ఏ రకంగా అయితే వడగళ్ల వాన కురిపించాడో అలా వడగళ్ల వాన కురిపించి దేశంలో ఉన్నటువంటి పంటలన్నీ కూడా నాశనం చేశాడో, అదే రకంగా ఇప్పుడు ఈ శ్రీరామచంద్రుడు తన భయంకరమైనటువంటి తీక్షణమైనటువంటి కాల నాగుల వంటి ఈ బాణాలు వదిలిపెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ రాక్షస సమూహాన్నంతటినీ కూడా నాశనం చేసేశాడు. ఈ విషయం నేను కళ్ళతో చూశాను, ఎవరో చెబితే నేను విన్నటువంటిది కాదు అని చెబుతూ ఉన్నది ఈ శూర్పణఖ. రావణ, ఇవన్నీ కూడా నేను కళ్ళతో చూశాను. రక్షసాం భీమరూపాణం సహస్రాణి చతుర్దశ నేతాని శరైత్తిష్ణై తైనకేవ పదాతిన. ఈ రాముడు తాను ఒక్కడే ఉన్నాడు, ఇక్కడ అనేక మంది ఏం లేరు. తాను ఒక్కడే అనేక మంది అయిపోయాడు. 14,000 మంది రాక్షసుల్ని, భయంకరమైనటువంటి రాక్షసుల్ని
ఎంత సమయమో తెలుసా? కేవలము 3 గడియల సమయంలో. అది ఇక్కడ చెబుతూ ఉన్నది. కరదోషణాథులతో యుద్ధం జరిగింది అన్నాం మనం. ఈ యుద్ధం ఎంతసేపు జరిగింది అంటే కేవలము 3 గడియలు. ఇంత తక్కువ సమయంలో మహావీరులైనటువంటి మహాయోధులైనటువంటి ఆ 14,000 మంది రాక్షసుల్ని ఒక్క చేత్తో అలా మట్టి కనిపించేశాడయ్యా. ఈ రకంగా దండకారణ్యంలో రాక్షసుడు అనేటటువంటి వాడు లేకుండా చేశాడు. ఋషులకు తాను ఏ రకమైనటువంటి వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. గతంలో శ్రీరామచంద్రుడు ఋషులందరికీ కూడా వాగ్దానం చేశాడు. ఈ దండకారణ్యంలో రాక్షసుల యొక్క బాధ లేకుండా మీరు యథేచ్ఛగా తపస్సు చేసుకునేటట్టుగా నేను చేస్తాను అన్నాడు. ఆ వాగ్దానాన్ని ఇప్పుడు నెరవేర్చాడు. ఆ జనస్థానంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ కూడా చంపేశాడు అని చెప్పింది. ఈ మాటలన్నీ విన్నాడు. ఇంకా చెబుతూనే ఉన్నది. ఆ రాముడు మహా తేజవంతుడు. గుణగణాల్లో గాని పరాక్రమంలో గాని అతడితో సమానమైనటువంటి వాడు ఎవడూ కూడా లేడు అన్నా. ఆ రాముడు ఒక్కడే కాదు, అతనితో సమానమైనటువంటి పరాక్రమం బలము కలిగినటువంటి వాడు వాడి తమ్ముడోడు ఉన్నాడు. వాడి పేరు లక్ష్మణుడు. వాడి కోపం చాలా ఎక్కువ. వాణ్ణి ఎవరూ ఎదిరించలేరు, జయించలేరు. ఈ లక్ష్మణుడు ఉన్నాడే, వీడు ఎవరినైనా జయించేయగలడు. అంత పరాక్రమం కలిగినటువంటి వాడు. వీళ్ళు ఇద్దరూ ఇప్పుడు ఈ జనస్థానంలో ఉన్నారు. ధనుస్సులు చేత్తో పట్టుకుని అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరినీ కూడా సంహారం చేస్తూ ఉన్నారు. ఓ అన్నా, ఆ రాముడికో భార్య ఉంది. ఆవిడ ముఖం చంద్రబింబంలాగా ఉంటుంది. వెడల్పైనటువంటి కనులు, చూడటానికి చాలా చక్కగా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఆవిడ ఆ శ్రీరామచంద్రుడికి అత్యంత ప్రియమైనటువంటిది. ఎప్పుడూ తన యొక్క భర్తని సంతోషపెడుతూనే ఉంటుంది. ఆయనకి మంచిని చేస్తూనే ఉంటుంది. ఆవిడ యొక్క తల వెంట్రుకలు, అందమైనటువంటి ముక్కు, అందమైనటువంటి శరీరంలో మిగిలిన అవయవాలు, ఇవన్నీ కూడా సాక్షాత్తు అపర లక్ష్మీదేవతలాగా ఆవిడ ప్రకాశిస్తూ ఉన్నది. ఆవిడ శరీరం అంతా కూడా బంగారు ఛాయతో అలా నిగా నిగా మెరుస్తూ ఉన్నది. ఎర్రగా కొనలు తేలినటువంటి గోళ్లు, మంచి పిరుదులు, సన్నమైనటువంటి నడుము, చాలా అందంగా ఉంటుంది. ఆవిడ శుభంకరి. ఆవిడ పేరు సీత. చూడండి, ఆ సీతాదేవిని గురించి చెబుతూ ఉన్నది. సీత చాలా అందగత్తె అని చెబుతూ ఉన్నది. అలా చెబుతూ అంటూ ఉన్నది, నైవదేవి నగంధర్వి నైక్షి నచెక్కిన్నెరి. ఇప్పుడు చూడండి, ఈ శూర్పణఖ చెబుతూ ఉన్నది ఆ సీతాదేవి ఎంత అందంగా ఉన్నదిట అంటే, నైవదేవి నగంధర్వి నయక్షి నచకిన్నరి నైవరూపా మయా నారి దృష్ట్వా పూర్వామహీతలే. ఆవిడ ఎంత అందంగా ఉంటుంది అంటే, దేవతల్లో గాని, గంధర్వుల్లో గాని, యక్షుల్లో గాని, కిన్నెరల్లో గాని, కింపురుషుల్లో గాని, రాక్షసుల్లో గాని ఇంత అందగత్తె అయినటువంటి స్త్రీని నేను ఇంకెప్పుడు కూడా, ఇంతకు ముందు ఎప్పుడు కూడా చూడలేదు. అంత అందంగా ఉన్నదయ్యా నా సీత అని చెప్తే ఉన్నది. అంతేకాదయ్యా, ఇంకా ఉన్నది. యస్య సీతాద్భవేద్ భార్య యంచ హృష్టా పరిష్వయేత్. ఓ రావణ, ఆ సీతను భార్యగా పొందినటువంటి వాడి అదృష్టము అనేది మాటల్లో చెప్పడానికి లేదు.
ఆవిడ ఎవరికైతే భార్య అవుతుందో, ఎవరిని సంతోషంతో కౌగలించుకుంటుందో వాడు ఈ సమస్త లోకాల్లోనూ కూడా దేవేంద్రుడి కన్నా ఎక్కువైనటువంటి వాడైపోతాడు, ముల్లోకాధిపతి అవుతాడు. ఆవిడ పేరు సీత. ఆవిడ సుశీల, చాలా అందమైనటువంటిది. ఈ భూమిలో అంత అందగత్య అనేది ఎవరు కూడా ఇంకొకళ్ళు లేరు. ఆవిడ నీకు తగినటువంటి భార్య. ఇప్పుడు విషం ఎక్కిస్తూ ఉన్నది చూడండి ఈ శూర్పణఖ. రాముడి యొక్క బలపరాక్రమాలన్నీ చెప్పింది. రాముడు చాలా గొప్పవాడు అంది. లక్ష్మణుడి యొక్క బలపరాక్రమాలు చెప్పింది. రాముడికి తగినటువంటి వాడు, ఆ రాముడికి కుడిభుజం అంటే ఈ లక్ష్మణుడేను అన్నది. సరే, ఇక్కడ వరకు చెప్పింది బాగానే ఉంది. ఇప్పుడు ఈ శూర్పణఖ సీతని గురించి వర్ణించింది. సీత చాలా అందగత్తె అని చెప్పింది. ఇంతవరకు బానే ఉంది. కానీ ఇప్పుడు ఈవిడ ఎక్కిస్తూ ఉన్నది, ఆ సీత నీకు తగినటువంటి భార్య. ఇదే విధంగా నువ్వు కూడా ఆవిడికి తగినటువంటి భర్తవి. నేను ఆ సీతని నీకు భార్యగా తీసుకురావటానికి ప్రయత్నం చేశాను. అందుచేత క్రూరుడైనటువంటి లక్ష్మణుడు నన్ను విరూపం చేశాడు అని చెబుతూ ఉన్నది చూడండి. తాను వెళ్ళిందేమో అక్కడ శ్రీరామచంద్రుణ్ణి లక్ష్మణుణ్ణి చూసింది, రాముడంటే ఇష్టపడింది. కామమోహితే రాముణ్ణి సమీపించింది. తన యొక్క కోరికలు తీర్చుకోవడానికి శ్రీరామచంద్రుడి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చెబుతూ ఉన్నది చూడండి, ఆ సీత చాలా అందంగా ఉంది, నీకు భార్యగా ఉండటానికి తగినటువంటిది. అందుచేత ఆ సీతను నీకు భార్యగా తీసుకొద్దాము అని నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అని చెబుతూ ఉన్నది. అంటే ఈ రావణాసురుని బాగా రెచ్చగొడుతూ ఉన్నది. ఇంకా నీకోసమే నేను అక్కడికి వెళ్ళానయ్యా, అందుకే నాకు ఈ శాస్తి జరిగింది, నా ముక్కు చెవులు కోసేశారు, కాబట్టి నీకోసం నేను వెళ్లి ఈ దెబ్బలు తిన్నాను, కాబట్టి దాని ప్రతీకారం నువ్వే తీర్చాలి అనేటటువంటి ధోరణిలో ఈ రావణాసురుని రెచ్చగొడుతూ ఉన్నది. వాణ్ణి పట్టుకుని మండుతూ ఉన్నటువంటి ఆ మహా అగ్ని కుండంలోకి తోస్తూ ఉన్నది ఈ రావణాసురుణ్ణి. చూడండి విధి వైపరీత్యం. నేను ఆ సీతని నీకు భార్యగా తీసుకురావాలి అని ప్రయత్నం చేశాను, అందుకే అదిగో ఆ లక్ష్మణుడు నా ముక్కు చెవులు కూడా రెండు కోసేశాడు. ఓ మహానుభావ, నేను ఆ సీతని నీ కోసం తీసుకొద్దాము అని అనుకుని తీసుకురాలేకపోయాను. నువ్వు గనక ఆ సీతను చూశావనుకో, నువ్వు ఇంకా తిరిగి రావు. ఆ సీతని భార్యగా చేసుకోవాలి అనేటటువంటి బుద్ధి నీకు తప్పనిసరిగా పుడుతుంది. నేను చెప్పినటువంటి ఈ మాటలన్నీ విన్న తర్వాత సీతని గనక నువ్వు భార్యగా చేసుకోవాలి అని తలంచినట్లయితే నీ కుడికాలు పైకెత్తు. ఓ రాక్షసేశ్వర, అదుగో అలా అక్కడ ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ క్రూరుడైనటువంటి రావణ్ణి చంపేయి. రాక్షసులందరినీ సంతోషపెట్టు. ఆ మహారథుడు, ఆ రాముడు, వాణ్ణి తక్షణమే నాశనం చేయి. నువ్వు ఆ సీతను తెచ్చుకో, నీ భార్యగా చేసుకోవలసింది అంటూ ఈ రావణుడిని రెచ్చగొట్టింది. ఇప్పుడు చెబుతూ ఉన్నది, ఆ రావణ్ణి నిశితమైనటువంటి నీ అస్త్రాలతోనూ శస్త్రాలతోనూ చంపివేసినట్లయితే ఆ సీతానాథ అయిపోతుంది. అప్పుడు ఇంకా ఆవిడికి రక్షణ అనేది ఏమీ లేదు. చాలా తేలిగ్గా ఆవిడని నువ్వు భార్యగా చేసుకోవచ్చు. ఆవిడతో సమస్తమైనటువంటి భోగాలు కూడా నువ్వు అనుభవించవచ్చు. ఓ రాక్షసేశ్వర, నేను చెప్పింది నువ్వు విను. ఇది గనక నీకు రుచించినట్లయితే, నేను చెప్పిన విషయాలు నీకు బాగున్నట్లయితే, ఏ రకమైనటువంటి అనుమానము కూడా లేకుండా నిర్విశంకంగా, ఏ అనుమానము లేకుండా నేను చెప్పినట్టుగా నువ్వు తక్షణమే బయలుదేరి వెళ్ళు. ఆ రావణ్ణి సంహరించు.
ఆ సీతను తీసుకురా అంది. ఇంకా అంటూ ఉన్నది, ఓ రావణ, నీ యొక్క బలాన్ని నువ్వు తెలుసుకో. నీ బలంతో ఆ సర్వాంగ సుందరి అయినటువంటి ఆ అబలని సీతను తెచ్చుకో, నువ్వు భార్యగా చేసుకో. ఓ రాక్షసేశ్వర, జనస్థానంలో రాక్షసులందరినీ కూడా, కరదూషణాదుల్ని అందరినీ కూడా తన యొక్క వాడి వేడి అయినటువంటి బాణాలతో చంపివేశాడు ఆ రాముడు. ఆ సంగతి ఇంతవరకు నీకు తెలీదు. ఇప్పుడు నేను నీకు చెబుతూ ఉన్నాను. నువ్వు ఈ విషయంలో ఏం చెయ్యాలి అనేటటువంటిది ఇంకా నువ్వే ఆలోచించుకోవలసింది. ఇంకా నేను చెప్పేదేం లేదు. నీ ప్రతినిధులైనటువంటి ఆ కరదూషణాదులందరినీ కూడా 14,000 మంది మహాయోధులతో సహా ఉన్నటువంటి ఈ రాష్ట్ర సైన్యాన్ని చంపేశాడు ఈ రాముడు. కాబట్టి నువ్వు వెంటనే ఆ రాముడిని చంపేయి. వాడిని చంపేసి అతని యొక్క అందమైనటువంటి ఆ సీత భార్యని నీ భార్యగా తెచ్చుకో. ఇది నేను నీకు ఇచ్చేటటువంటి సలహా. నీకు నచ్చితే చేయి, లేదా ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకోవలసింది అని చెప్పింది.